హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా. ఈ చిత్రం ఈ నెల 27న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. అయితే పాన్ ఇండియా సినిమాలకి హైప్ క్రియేట్ చేయాలంటే అది సాంగ్స్ ట్రైలర్తోనే సాధ్యమవుతుంది. ట్రైలర్ బాగుంటే సినిమాపై ఆటోమేటిక్గా అటెన్షన్ క్రియేట్ అవుతుంది. సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినా రాని హైప్ సాంగ్ ట్రైలర్తోనే వస్తుందని సినీ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఇది నిజమేనని బాహుబలి చిత్రం నుంచి రీసెంట్గా వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా వరకు అన్ని ప్రూవ్ చేసిందనమాట. ఒకవేళ సినిమా నుంచి ఫస్ట్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అట్రాక్ట్ చేయకుంటే మూవీ రిలీజ్కి ముందు సెకండ్ ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడి సినిమాలకి ఇలా రెండు ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. మంచి వర్కౌట్ అయింది కూడా. ఈ సినిమా ప్రమోషన్లో పెద్దగా ప్రభాస్ అయితే పాల్గొనలేదు. అయినా సరే ట్రైలర్తోనే మూవీపై ప్రేక్షకుల అటెన్షన్ పెరిగింది. అది సినిమాల యొక్క మొదటి రోజు కలెక్షన్లో స్పష్టంగా కనిపించింది. అయితే ప్రమోషన్లో మొదటి ఆయుధంగా దేవరా మూవీ యొక్క ట్రైలర్ని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులనైతే ఆకట్టుకుంది. ఇంకా ఏదో కావాలని చెప్పేసి ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారన్నమాట. దీంతో దేవరా సెకండ్ ట్రైలర్ని పర్ఫెక్ట్గా రిలీజ్ చేసేందుకు కొరటాల శివ సిద్ధం అవుతున్నాడన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కట్ని రెడీ చేశారని తెలుస్తుంది. వాటిని మరోసారి ఫైనల్గా చూసుకొని మాస్ అండ్ యాక్షన్ ఎలివేషన్ షార్ట్స్తో పవర్ఫుల్గా రెడీ చేసి రిలీజ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి సెకండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. సెకండ్ ట్రైలర్ ద్వారా రెండో ఆయుధాన్ని వదులుతున్నారన్నమాట మూవీ మేకర్స్. మరి చూద్దాం దేవరా మూవీ ఎన్టీఆర్కి ఎలాంటి హిట్ అందిస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.